ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. మన ప్రభువుని రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఎలక్షన్స్ టైంలో క్రైస్తవుడు ఏ విధంగా తన ఆత్మీయతను కాపాడుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మన మధ్యలో శనిరాజు గారు మనతో ఉన్నారు. వారితో కలిసి కొన్ని అమూల్యమైన విషయాలు మనం చర్చించుకుందాం. ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ముందుగా ఈ ఎలక్షన్స్ టైంలో వివిధ రకాల పార్టీ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి డబ్బులు పంచుతూ ఉంటారు. అని క్రైస్తవుడు ఎంతవరకు తీసుకోవచ్చు? దీన్ని బైబిల్ ప్రకారంగా మీరేమంటారు? మీరు అడిగిన దాన్ని బట్టన ఖచ్చితముగా ఏ ఎలక్షన్ మన భారతదేశంలో జరిగినా ఆ ఎలక్షన్ టైంలో పార్టీ వాళ్ళు ఇంటింటికి తిరిగి డబ్బులు పంచడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. కోర్స్ పంచొద్దు అని చెప్తా ఉంటారు, అలా పంచడం నేరము అని చెబుతూ ఉంటారు. బట్ పంచడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి టైంలో ఒక క్రిస్టియన్ ఇంటికి ఒక పార్టీ వాళ్ళు వచ్చి డబ్బులు ఆఫర్ చేస్తే ఆ క్రిస్టియన్ బిబ్లికల్గా జీవించాలి అని అంటే, బైబిల్ ప్రకారంగా కరెక్ట్గా ఉండాలి అని అంటే అతను ఎలా బిహేవ్ చేయాలి, ఈ టైమ్స్లో ముఖ్యంగా ఎలక్షన్ టైంలో క్రిస్టియానిటీ ఎలా ఉండాలో మనం మంచి విషయాలు మనం ధ్యానిద్దాం. అయితే మీరు అడిగినట్లుగా ఎలక్షన్ టైంలో పార్టీ వాళ్ళు ఇంటింటికి తిరిగి డబ్బులు పంచుతున్నప్పుడు ఆ డబ్బులు క్రైస్తవునిగా నేను తీసుకోవచ్చా? దీనికి బైబిల్ ఏమని సమాధానం చెబుతుంది అని అంటే, ఖచ్చితముగా ఒక క్రిస్టియన్గా ఒక క్రైస్తవునిగా ఎలక్షన్ టైంలో పంచే డబ్బులు ఏవైతే ఉంటున్నాయో వాటిని నేను తీసుకోవడానికి బైబిల్ నాకు లైసెన్స్ ఇవ్వలేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది, దేవుడు ఎప్పుడైనా సరే కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తా అంటాడు, లేదా ఎదుటివారి దాన్ని ఆశించొద్దు అని అంటాడు. ఒకటి నేను పొందాలంటే అది నాదై ఉండాలి, లేదా కష్టంతో నేను సంపాదించేదై ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ మనీ నాదా? ఆ 5,000 10,000 కాదు. పోనీ కష్టపడి ఏమైనా సంపాదించేదా? కాదు. సో దాని మీద నేను కన్ను వేయడానికి కానీ దాని మీద నేను మనసు పడ్డానికి కానీ నాకు అర్హత బైబిల్ ఇవ్వలేదు. నెంబర్ 2, ఎలక్షన్స్లో రాజకీయ నాయకులు పంచే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అన్యాయపు సొమ్ము అంటారా, లేదా సక్రమముగా సంపాదించిన సొమ్ము అంటారా? చెప్పండి. డెఫినెట్లీ అన్యాయపు సొమ్మే. ఇప్పుడు ఈరోజు 5,000 పంచినోడు రేపు పొద్దున 50,000 సంపాదించడానికి చూస్తాడు. ఇది ఒక బిజినెస్, అంతే కదా. బిజినెస్లో 5 lakhs ఇన్వెస్ట్ చేశానంటే నేను ప్రాఫిట్ని ఆశిస్తానా, లేదా ఇంకా డౌన్ఫాల్ని ఆశిస్తానా? ఖచ్చితంగా ప్రాఫిట్ని ఆశిస్తాను. సో రేపు పొద్దున వచ్చేవాడు నేను దేశానికి న్యాయం చేయాలనుకునేవాడు డబ్బులు పంచాడంటే ఖచ్చితంగా నేను పంచిన దాన్ని ప్రతిదీ నేను వసూలు చేయాలి అని అనుకుంటాడు. సో ఈ అక్రమానికి మనం సపోర్ట్ చేసిన వారం అవుతాం కనుక బైబిల్ చెప్తుంది నో, మనం డబ్బులు తీసుకోకూడదు. అండ్ నెంబర్ 3, బైబిల్ ప్రకారంగా లంచం తీసుకోవచ్చా? లంచం తీసుకోకూడదు. నేను మీకు ఓటేయాలంటే నాకు ఇంత ఇవ్వాలి అని మనం అడుగుతున్నామంటే ఖచ్చితంగా అదేమవుతుందో చెప్పండి? లంచమే. కొన్ని ఏరియాస్లో ఈవెన్ క్రిస్టియన్స్ కూడా ఈ మాటలు మాట్లాడుతుంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ X అనే పార్టీ 4,000 ఇచ్చేసి వెళ్ళిపోయారు అనుకోండి. నెక్స్ట్ Y అనే పార్టీ కూడా వచ్చి 4,000 ఇస్తామంటారు. ఆల్రెడీ వాళ్ళు 4,000 ఇచ్చారు, సో నేను మీకు ఓటేయాలంటే మీరు నాకు 5,000 ఇవ్వండి అని అంటారు. ఇప్పుడు దాన్ని లంచం తీసుకోవడం అంటారా కాదా? లంచం డిమాండ్ చేయడం అంటారా కాదా? బిబ్లికల్గా లంచం తీసుకోవచ్చా? తీసుకోకూడదు. బిబ్లికల్గా లంచము ఇవ్వడము తప్పే, తీసుకోవడము కూడా తప్పే. మీకు అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత జరిగిన సినారియోస్ అన్నీ మనకు తెలుసు. ఒక భారీ భూకంపం కలిగింది, దగ్గరలో ఉన్న వాళ్ళందరూ భయపడి పారిపోయారు. వెళ్ళి పెద్ద మనుషులకు సైనికులు చెప్పారు, ఇలా జరిగింది, ఆయన నిజంగా తిరిగి లేచాడు, ఆయన దేవుడు అని. ఇదంతా జరిగిన తర్వాత ఈ న్యూస్ అంతా స్ప్రెడ్ అయితే ఇంతవరకు వీళ్ళ పడ్డ కష్టం, యేసుప్రభు వారి విషయంలో ఆయనని అణగదొక్కడానికి, ఆయన ఖ్యాతిని సప్రెస్ చేయడానికి వీరు పడ్డ కష్టం అంతా వృధా అయిపోద్దని వీరేం చేశారు? ఈ పెద్ద మనుషుల సమూహం సైనికులకు ద్రవ్యాన్ని ఇచ్చారు. నేను అడుగుతున్నాను, ద్రవ్యం ఇవ్వడం తప్పా కరెక్టా? తప్పే. అయితే ఆ ద్రవ్యాన్ని వాళ్ళు రిజెక్ట్ చేసి, లేదు ఆయన నిజంగా దేవుడే, మేము ఆయన నమ్ముతున్నామంటే బాగుండేది. కానీ సీన్ ఏం జరిగింది అక్కడ? జరిగిన సినారియో ఏంటి? వాళ్ళు ఆ ద్రవ్యాన్ని తీసుకొని ఒక అబద్ధం వైపు, ఒక అన్యాయం వైపు నిలబడి ఆ అన్యాయాన్ని ప్రచురం చేశారు. ఏమని? మేము పడుకొని ఉండగా శిష్యులు వచ్చి యేసుప్రభు వారి బాడీని తీసుకొని వెళ్ళిపోయారు. బైబిల్లో ఆ స్టేట్మెంట్ ఉంటుంది, నేటికి యూదుల్లో అనేక మంది అదే నమ్ముతున్నారట. ఒక సత్యము నేటికి అబద్ధంగా ప్రచురం చేయబడ్డానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకడు డబ్బు ఇవ్వడం అయితే ఇంకొకడు డబ్బు తీసుకోవడం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను అడుగుతున్నాను, XYZ అనే పార్టీస్ 3 ఉన్నాయి అనుకోండి. Z అనే పార్టీ చాలా మంచిది అనుకోండి, కానీ
వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, దేశానికి మంచి చేసే పార్టీ అది. కానీ ఎక్స్ అనే పార్టీ, వై అనే పార్టీ భయంకరమైన పార్టీలు, దేశాన్ని నాశనం చేసే పార్టీలు, దేశాన్ని లూటీ చేసే పార్టీలు. ఇప్పుడు ఈ దేశాన్ని లూటీ చేసే ఆ రెండు పార్టీలు క్రైస్తవుడనైనా నా ఇంటికి వచ్చి నాకు డబ్బులు ఆఫర్ చేస్తే నేను ఆ డబ్బులు తీసుకొని జెడ్కి ఓటేసే బదులు ఎక్స్కో వైకో ఓటేస్తే రేపు పొద్దున ఎక్సో వైయో గెలిస్తే రానున్న 5 సంవత్సరాల్లో దేశాన్ని నాశనం చేస్తున్న ఆ పార్టీలకు సహకరించిన వాడిగా నేను ఉండనా? అంటే రానున్న 5 సంవత్సరాలు దేశ నాశనంలో నేను కీలక పాత్ర పోషించిన వాడనా కాదా? ఒక క్రిస్టియన్గా నేను దేశాన్ని డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళాలి తప్ప దేశ నాశనం వైపు క్రిస్టియన్స్ వెళ్ళొచ్చా? సపోర్ట్ చేయొచ్చా? చేయకూడదు. డెఫినెట్గా ఎవరైతే డబ్బు పంచుతున్నారో డెఫినెట్గా వారు నిజంగా దేశాన్ని నాశనం చేసేవారు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసేవాడు ఖచ్చితంగా దాన్ని రాబట్టాలని చూస్తాడు తప్ప నేను ఇచ్చేస్తున్నాను అంత సీన్ మన వాళ్ళలో ఎవరిలో లేదు. సో దేశ డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఎవరు ఒప్పుకోకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా, ఈరోజు ఇండియా ఎంత చక్కగా ఉంది అని అంటే దాని వెనక క్రిస్టియన్సే కారణం. ఏ చర్చకైనా మనం సిద్ధం ఈ విషయంలో. ఈరోజు స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత బాగుందన్నా దాని వెనక క్రిస్టియన్సే కారణం. హాస్పిటల్స్ ఇంత బాగున్నాయన్నా కానీ దాని వెనుక క్రిస్టియన్సే కారణం. ఇండియా ఈరోజు ఇంత గొప్పగా ఇంత అందంగా మారడానికి గల ప్రధానమైన కారణాల్లో ఒక బలమైన కారణం ఇండియన్ క్రిస్టియానిటీ. మూఢనమ్మకాలను రూపుమాపడం కానీ, తర్వాత ఇంకా చాలా డార్క్ సైడ్స్ ఆఫ్ ఇండియన్ నేషన్, ఏన్షియంట్ ఇండియాలో ఉన్న డార్క్ సైడ్స్ని వారు వెలుగుమయం చేయడంలో కానీ క్రిస్టియన్స్ మంచి పాత్రను పోషించినప్పుడు మనం క్రిస్టియన్స్గా ఉండి వీలైతే ఆ లెగసీని మనం క్యారీ చేయాలి తప్ప వారు ఏదైతే కట్టారో మనం దాన్ని కూల్చేలా మనం ఉండకూడదు కదా. సో ఇటు చూసుకున్న అన్యాయపు సొమ్మది, దాని మీద మనం మనసు పెట్టుకోకూడదు. మనది కాందది, నీది కాంది ఏదైనా మనం ఆశించవచ్చే, మనది కాదు ఏదైనా మన పదాజ్ఞలో ఉంటుంది కదా అది. సో ఎదుటివాంది మనం ఏది ఆశించకూడదు. సో అది తప్పే. లంచము తీసుకోవడము తప్పే, లంచము ఇవ్వడము తప్పే. సో ఈ యాంగిల్లో చూసినా ఇది తప్పే అవుతుంది. అండ్ బైబిల్లో కూడా చాలామంది అనొచ్చు, లేదండి మరి మాకు డబ్బులు అవసరము, మేము పేదవాళ్ళము, డబ్బులు అవసరము, మరి మేము తీసుకోకూడదా అని చాలామంది అంటారు. సో నేను క్రిస్టియన్స్తో మాట్లాడుతున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. సి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అన్యాయము చేత వచ్చిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. నేను అడుగుతున్నా, ఎలక్షన్స్ ప్రతి నెల వస్తాయా? ప్రతి సంవత్సరం వస్తాయా? 5 సంవత్సరాలకు ఒక్కసారి. 5 సంవత్సరాల్లో ఒక్క నెల వీరు పంచుతారు. ఎంత పంచుతారు సంవత్సరానికి? 5 సంవత్సరాల్లో ఏదో ఒక నెల వచ్చి, ఎలక్షన్కి ముందు ఒక నెల వచ్చి, లేదా ఒక వారం ముందో ఎప్పుడో మొత్తానికి అయితే వచ్చి మనకు ఓటుకు 5,000 చొప్పున ఇంట్లో నలుగురు ఉంటే ఒక మ్యాక్సిమం ఆఫ్ 20,000 పర్ హౌస్ వస్తుందేమో, పర్ ఫ్యామిలీ వస్తుందేమో. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, మేము పేదవాళ్ళం, ఈ డబ్బులు తీసుకోకపోతే మాకు పూట గడవదు, అందుకే తీసుకుంటున్నాం అని ఎవరైతే అంటున్నారో ఆ పేదవాళ్ళతో నేను మాట్లాడుతున్నా. మిమ్మల్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ఎలక్షన్స్ 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చినప్పుడు నువ్వు ఈ ఒక్క నెల పోషణ గురించి ఆలోచిస్తున్నా కానీ మిగిలిన 4 సంవత్సరాలు 11 నెలలు నేను పోషించింది ఎవరు? పోనీ 20,000 మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు వస్తాయా? 4 సంవత్సరాలు 11 నెలలు పోషించిన దేవుడు ఈ ఒక్క నెల పోషించలేడా? బైబిల్లో చెప్తున్నా ఏంటి? ఆయన నమ్ముకున్న వాడంటే భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పటివరకు చూస్తున్నాను, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను. ఆయన నమ్ముకున్న వాళ్ళు భిక్షమెత్తుట నేను చూడలేదు. ప్రపంచమంతా కరువుతో అల్లాడిపోతూ ఉంటే యోసేపుని దేవుడు దేనికి రాజుగా చేశాడు? ఎక్కడైతే ధాన్యం అంతా విస్తారంగా ఉందో దాన్ని పంచిపెట్టేవాడిగా దేవుడు చేశాడు. ప్రపంచమంతా లేదా ఆ రాజ్యమంతా కరువుతో అల్లాడిపోతూ ఉంటే ఏలియా కనీసం ఒక్క పూటైనా దేవుడు ఫుడ్ని ఆపాడా? లేదు. తన బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో దేవునికి తెలుసు. సో ఒక్క 20,000 కక్కుర్తి పడి ఆత్మీయతను కోల్పోయి దేశ నాశనానికి మనం పాత్రలుగా మారిపోయే బదులు 4 సంవత్సరాలు 11 నెలలు పోషించిన దేవుని మీద మనం ఆధారపడితే ఈ నెల దేవుడు మనల్ని పోషించడం పెద్ద కష్టమేం కాదు ఆయనకి కదా. సో 100% నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ ఆన్సర్ చేస్తున్నాను. ఎలక్షన్ టైంలో పంచే డబ్బులు క్రైస్తవులు తీసుకోవచ్చా అని అంటే 100% క్రైస్తవులు ఆ డబ్బును తీసుకోకూడదు. మరి ఏం చేయాలంటే, ఒకవేళ నిజంగా ఆ పార్టీకి మీరు ఓటు వేయాలి అని అనుకుంటే, సో పార్టీకి నాకు డబ్బులు వద్దండి, నేను క్రిస్టియన్గా ఆ డబ్బులు నేను తీసుకోను, కాకపోతే నేను ఓటేస్తాను, మీకు నిజంగా ఆ పార్టీ అంటే ఇష్టమైతే ఓటేయండి.
కానీ డబ్బులు మాత్రం ఆశించకండి. ఆ డబ్బులు ఆశించేసి ప్రభుత్వం ప్రకారంగా తప్పే, ప్రభు ప్రకారంగా మాత్రం 100% అది తప్పు. దేవుని దృష్టిలో అన్యాయస్తులుగా మారిపోయేదానికంటే మనం ఆ ఒక్క నెల వచ్చి ఆ కక్కుర్తి విషయంలో ఆ కక్కుర్తి పడకుండా ఆ ఒక్క నెల 15,000 20,000 తీసుకోకుండా న్యాయంగా బ్రతికితే జీవితాంతం పోషించగలిగిన సమర్థుడు మన దేవుడు. సో డెఫినెట్గా మనం ఆ డబ్బులు తీసుకోవచ్చు అంటే డెఫినెట్గా మనం తీసుకోకూడదు. దిస్ ఈజ్ వాట్ బైబిల్ సేస్. ఎస్ అన్న. రైట్ అన్న. రెండో క్వశ్చన్గా, వాక్యం చెప్తుండగా ఎమ్మెల్యే లేదా ఎంపీ క్యాండిడేట్స్ వస్తున్నప్పుడు వాక్యం ఆపేస్తున్నారు. దీని గురించి కొంచెం క్లుప్తంగా చెప్తారా? మెయిన్గా క్రిస్టియన్స్ ఎలక్షన్స్లో డబ్బులు తీసుకోకూడదని లేదా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు చాచొద్దు అని చెప్పడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఎప్పుడైతే ఎలక్షన్స్ టైంలో మనం డబ్బులు తీసుకుంటామో ఒక చర్చిగా చాలామంది పాస్టర్స్ చేసే తప్పు, అందరు పాస్టర్స్ అనట్లేదు, బట్ చాలామంది పాస్టర్స్ చేసే తప్పు ఏంటంటే వాళ్ళ క్రౌడ్ని చూపించుకుంటారు. మా సంఘానికి 300 కుటుంబాలు వస్తాయి, మా సంఘానికి ఇంతమంది వస్తారు, ఇన్ని ఓట్లు మా సంఘానికి ఉన్నాయి అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా సంఘంలో ఇన్ని ఓట్స్ ఉన్నాయి కాబట్టి మా సంఘానికి ఏదైనా చెయ్యండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర చేయి చాచుతారు. అది ఖచ్చితంగా తప్పు, అది ఖచ్చితంగా తప్పు. అలా చేయడం వల్ల జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే, వీళ్ళు డబ్బులు ఇచ్చినందుకు ఎలక్షన్ టైంలో ఏం చేస్తారు, వీళ్ళు ఆ 2 నెలలేక సంఘానికి పాస్టర్ కాదు హెడ్, ఈ రాజకీయ నాయకుడు హెడ్ అవుతాడు. ఏం చేస్తారు, మనం పాటలు పాడుతుంటే ఎమ్మెల్యే వస్తాడు, అర్ధాంతరంగా పాటలు మానేస్తున్నారు, ఆపించేస్తున్నారు. ఇంకా దరిద్రం ఏంటంటే, క్రిస్టియానిటీలో ఉన్న భయంకరమైన దరిద్రం, వాక్యము చెబుతుండగా ఎమ్మెల్యేనో తర్వాత ఎంపీనో లేదా ఈ ఎంపీటీసీలు వీళ్ళు వచ్చినా సరే అర్ధాంతరంగా సేవకుని కాపర్ని ఆపించేసి, సార్ మీరు కూర్చోండి, అయ్యగారు మీరు కూర్చోండి, ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడిన తర్వాత మీరు వాక్యం చెబుదురని దేవుడు మాట్లాడుతుండగా దేవుని ప్రవాహాన్ని ఆపించేసి మరి వీళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు. చూసారా, అది తప్పు. ఏ మతస్థులు ఆ పని చేయరు. ఇప్పుడు నాకు టర్మినాలజీ తెలియదు కాబట్టి నేను చెబుతున్నాను. ముస్లిమ్స్ ఉంటారు, ముస్లిమ్స్ మరి వాళ్ళ మస్జిద్లోకి వీళ్ళని ఎంటర్ అవనిస్తారలేదు నాకు తెలియదు, కానీ నమాజ్ చదివేటప్పుడు ఎమ్మెల్యే వచ్చినా సరే ఆపుతారా? ఆపరు. నేను ఒకసారి విన్నాను న్యూస్లో, చిన్న జీయర్ ఉంటారు కదా, ఆయన ఆశ్రమానికి ఎవరో రాజకీయ నాయకులు వెళ్ళారంట. వెళ్తే వాళ్ళ శిష్యులు వచ్చి, గురువుగారు ధ్యానంలోనూ పూజలో ఉన్నారు, 2 గంటలు కూర్చోండి అని మర్యాదకు కూర్చోబెట్టారంట. అదే ఆ ప్లేస్లో మనలాంటి పాస్టర్లు ఉంటే ధ్యానం లేదు, ప్రార్థన లేదు, ఏది లేదు, సిగ్గు లేకుండా వాక్యము కూడా ఆపేసి ఎమ్మెల్యేలకు ఇస్తున్నాం. చూడండి, ఆ లీనియన్స్ ఇచ్చింది ఎవరు? మనం. తప్పు కదా? వాక్య ప్రవాహము, దేవుడు సమాజంతో మాట్లాడుతుంటే దేవా ఆగు, నా రాజకీయ నాయకుడు వచ్చాడని చెప్పి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాల్సిందే. అలానే వాళ్ళని మనం డిస్రెస్పెక్ట్ చేస్తున్నామా? కాదు. ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళదే కదా. వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ చర్చ్, ఖచ్చితంగా మనం ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు వినాలి. అలాంటి దేవుడు మాట్లాడుతూ ఉండగా, పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండగా, సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతుండగా, రాజకీయ నాయకుని ప్రవేశాన్ని బట్టి ఆ పాస్టర్ గారి దగ్గర మైక్ లాగేసుకుని, సేవకుని దగ్గర మైక్ లాగేసుకొని మీరు కొద్దిసేపు కూర్చోండి అని చెప్పేసి ఆ వాక్యాన్ని ఆపించేసి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు మనం మైక్లు ఇస్తున్నామంటే ఏం క్రిస్టియానిటీ అండి ఇది? బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందా దాన్ని? డెఫినెట్లీ నో. సో అది చేయొచ్చా, ఇలా చేయొచ్చా అంటే చేయకూడదు. మరి ఏం చేయాలి? ఒకవేళ వాళ్ళు మాట్లాడాలి అనుకుంటే నన్ను అడిగితే అసలు చర్చికి వచ్చి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరమే లేదు. దాని గురించి ముందు ధ్యానిద్దాం. కానీ ఒకవేళ వాళ్ళు మాట్లాడాలి అనుకుంటే వాక్యం అయ్యేంతవరకు కూర్చోబెట్టండి. ఇప్పుడు టెంపుల్స్కి వెళ్తారు, పూజలో మధ్యలో ఉండగా వీళ్ళు వచ్చారనుకోండి, పోనీ తిరుపతి దగ్గరికి వెళ్ళి, తిరుపతి నేను లోపలికి వస్తాను, పూజారి గారు మీరు బయటికి రండి, నేను లోపలుండి అందరినీ నేనే నాకు ఓటేయండి అని చెప్పుకుంటానంటే ఒప్పుకుంటారా? అది భక్తి అంటే. ఎవరికి ఎక్కడ ఏ విలువ ఇవ్వాలో అది ఇవ్వాలి ఖచ్చితంగా. వాళ్ళ భక్తిలో వాళ్ళు నిష్టగా ఉంటున్నారు, ముస్లిమ్స్ వాళ్ళ భక్తిలో వాళ్ళు నిష్టగా ఉంటున్నారు. మనం మాత్రం ఎవరొచ్చినా ఇక దేవుని గాలికి వదిలేస్తాం, ఎవరొచ్చినా దేవుని పక్కకు పెట్టేస్తాం. ఇది బైబిల్ ప్రకారం కరెక్ట్ అంటే 100% తప్పు. సో నేను కోరేది ఏంటి, పాస్టర్స్ అందరికీ కోరుతున్నాను, అందరు పాస్టర్స్ ఇలా ఉన్నారని చెప్పట్లేదు, కానీ చాలామంది పాస్టర్స్ ఇలా ఉన్నారు, చాలామంది కన్వీనర్స్ కూడా ఇలా ఉన్నారు. నేను కోరుతున్నాను డైరెక్ట్గా పాస్టర్స్ని, కన్వీనర్స్ని నేను కోరేది ఏంటంటే, మీరు మీటింగ్స్ పెట్టించినప్పుడు ఎమ్మెల్యేస్ని కానీ ఎంపీస్ని కానీ ఆహ్వానించిన,
లేదా మీ చర్చెస్లోనికి వాళ్ళంతట వాళ్ళు ఈ ఎలక్షన్ టైంలో మేము వస్తాము అని చెప్పినప్పుడైనా, ఒకవేళ వాక్యము జరుగుతూ ఉండగా దయచేసి ఆ వాక్యాన్ని ఆపి ఎమ్మెల్యేకి ఎంపీకి అవకాశం ఇచ్చి అంత తప్పిదాన్ని మీరైతే చేయొద్దు. 100% చేయొద్దు. అది మనం వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయడం కాదు, దేవునికి మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తున్నాం. వీళ్ళని అగౌరవపరచట్లేదు. వీళ్ళు మన జోన్లోకి వచ్చిన తర్వాత మనం దేవుణ్ణి వెయిట్ చేయించకూడదు. మనం అవసరమైతే ఎవరినైనా వెయిట్ చేయించాలి. ఇంతకుముందు చెప్పాను, చిన్నజీయర్ గారి ఆశ్రమంలో జరిగిన సంఘటన ఒకటి, తర్వాత మసీదుల్లో ఎక్కడ మనం చూడం ఇవన్నీ. ఓన్లీ దరిద్రం అంతా ఎక్కడ చూస్తామంటే చర్చెస్లో చూస్తాం. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, కానీ దేవుణ్ణి డిస్రెస్పెక్ట్ చేయకండి. అది నేను కోరుతున్నాను. ఎస్ అన్న. ఓకే అన్న. ప్రజెంట్ చాలా సంఘాల్లో ఎలా ఉందంటే, పలానా సంఘం వైసీపీ పార్టీదనే, పలానా సంఘం టీడీపీ పార్టీదనే, ఈ విధంగా విభేదాలతో ఉంటున్నారు. అండ్ మోరోవర్ ఇప్పుడు ఒకవేళ వైసీపీ పార్టీ వాళ్ళు మీటింగ్స్ పెట్టించారు అనుకోండి, వాళ్ళు పలానా పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టించారు మేము రాము అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇది బైబిల్ ప్రకారం ఎంతవరకు కరెక్ట్? దీని గురించి కొంచెం చెప్తారు. అబ్సల్యూట్ రాంగ్ అన్నది, అబ్సల్యూట్ రాంగ్. ఎందుకంటే సంఘం క్రీస్తుది. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఇందులో అందరూ సమానమే, ఏ పక్షపాతము లేదు. దిస్ ఈజ్ వాట్ బైబిల్ సేస్ అబౌట్ ద చర్చ్. యూనివర్సల్ చర్చ్ గురించి దేవుడు చెబుతున్న మాటది. అలాంటిది చూడండి, ఇక్కడ ఎలాగో చర్చెస్లో జరుగుతున్న ఒక దరిద్రమైన సంఘటన గురించి టచ్ చేశాం కాబట్టి 3 విషయాలు చెప్తారు. ఒకటి, పార్టీల పరంగా సంఘాలను నడుపుతున్న సేవకులు అసలు బైబిల్ ప్రకారంగా సేవకులే కాదు. అర్జెంటుగా మీరు సేవ మానేసి ఏ కూలి పనికో, తాపీ పనికో, లేదా మీకు పెయింటింగ్ వస్తే పెయింటర్గానో, ఏ పని వస్తే ఆ పని చేసుకోవడం చాలా ఉత్తమం. పార్టీ పరంగా అసలు సంఘాలు నడిపించడం ఏంటండి? చూసాం అంతెందుకు, మనం మీటింగ్కి వెళ్ళాం పిడుగురాళ్ళ ప్రాంతంలో. ఒక ఇయర్ ఏమో టీడీపీ చర్చ్ మాతో పెట్టించారు మీటింగ్కి. అదే ఏరియాలో వేరే లేన్లో వైసీపీ చర్చ్ ఉంది. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మాతో మీటింగ్ పెట్టించారు. పాస్టర్ ఒకడే. నేను ఎక్కడ తప్పు మాట్లాడలేదు. ఒకవేళ పాస్టర్ గారు విన్నా కానీ నేను చేసేది ఏం లేదు, తప్పు. ఆయన విన్నా కానీ ఆయన కూడా అర్థం చేసుకోవాల్సిందంటే తప్పు. ఫస్ట్ ఇయర్ మేము వెళ్ళాము, 3 days మీటింగ్స్ అయిపోయినాయి, వచ్చేసాము దేవుని కృపను బట్టి. నెక్స్ట్ ఇయర్ మేము వెళ్ళాము, లాస్ట్ డేనో ఎప్పుడు అడిగాం, ఏంటన్నా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వేరే దగ్గర ఎక్కడో తీసుకెళ్లారు, ఈ ఇయర్ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఆయన చెప్పింది అది వైసీపీ చర్చ్, ఇది టీడీపీ చర్చ్. అదేంటి అన్నాను. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారంట, అక్కడ వాళ్ళు ఇక్కడికి రారంట, ఇంకా అదేం సంఘం? అరే శత్రువుని కూడా ప్రేమించండి అని అంటుంటే వీళ్ళు పెట్టిన మీటింగ్కి ఏం వాళ్ళు వెళ్ళారంట, వాళ్ళు పెట్టిన మీటింగ్కి ఏం వీళ్ళు రారంట, వాళ్ళ సంఘానికి వీళ్ళు వెళ్ళారంట, వీళ్ళ సంఘానికి వాళ్ళు రారంట. ఏంటి అని అంటే మేము వైసీపీ అంటారంట, ఏంటి అని అంటే మేము టీడీపీ అంటారంట. మీ పార్టీలో గొడవలు మీరు చూసుకోండి, మీరు ఎవరికి ఓటేస్తారో అది మీ ఇష్టం. మీరు కేఏ పాల్కి ఓటేసినా నేను ప్రశ్నించను, మీరు నోటాకి ఓటేసినా నేను ప్రశ్నించను. కానీ సంఘానికి వచ్చి ఇది వైసీపీ సంఘం, ఇది టీడీపీ సంఘం, ఇందులోనికి వైసీపీ వాళ్ళు రాకూడదు, ఇందులోనికి టీడీపీ వాళ్ళు రాకూడదు, ఇది టీడీపీ చర్చ్ అంటున్నారంటే డెఫినెట్గా ఆ చర్చ్ మీద ఖచ్చితంగా ఎవరైతే ఈ క్రిస్టియానిటీకి పెద్దలుగా అనిపించుకుంటున్నారో వెళ్ళాలి, కూర్చోవాలి, మాట్లాడాలి, ఇది తప్పు అని చెప్పాలి. ఆ పాస్టర్ గారిని పీకేయాలి, వేరే పాస్టర్ గారిని పెట్టుకోవాలి, లేదంటే చర్చ్ని డిమాలిష్ చేసేయాలి. 100% తప్పు. ఇది ఒక పెద్ద దరిద్రం. అయితే రెండవది, కులాల మీద కూడా సంఘాలు నడుస్తున్నాయి. కమ్మ సంఘము, కాపు సంఘము, మాల సంఘము, మాదిగ సంఘము, ఇలా కులాల మీద సంఘాలు నడుస్తున్నాయి. ఎవరైతే ఈ కులాలు చూసుకొని సంఘాలకు వెళ్తున్నారో వాళ్ళు క్రైస్తవులు కాదు. ఆ కులాల పేరుతో నడిచే సంఘాలను నడిపిస్తున్న పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేవకులు కాదు. అర్జెంటుగా మారాలి. నేను అత్తిలి దగ్గరనో ఎక్కడో ఒక మీటింగ్కి వెళ్తే 2 చర్చెస్ ఎదురెదురుగా ఉన్నాయి. ఏంటి ఇలా ఉన్నాయి అని అడిగినప్పుడు అక్కడ ఉన్న స్థానికుల్లో ఒకరు చెప్పిన మాట ఏంటంటే, ఏదో 2 కులాలు చెప్పారు, కమ్మ కాపు. నాకు కులాల గురించి ఎక్కువ ఐడియా లేదు. ఏదో 2 కులాలు చెప్పేసి ఈ లెఫ్ట్లో ఉన్న చర్చ్ ఏమో ఒక కులాంది, రైట్లో ఉన్న చర్చ్ ఏమో ఇంకో కులాంది. సో ఈ కులం వారు ఆ చర్చ్కి వెళ్ళరు, ఆ కులం వారు ఈ చర్చ్కి రారు. ఈజ్ దట్ చర్చ్ సిస్టమ్? దేవుడు చెప్పింది అదా? కాదు. సో ఆ చర్చెస్కి వెళ్తున్న కులాలను బేస్ చేసుకొని చర్చెస్కి వెళ్ళే వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, కులాలను బేస్ చేసుకొని చర్చెస్ని నడిపిస్తున్న పాస్టర్స్ కూడా పాస్టర్సే కాదు. ఈ దరిద్రం సంఘం నుంచి వెళ్ళగొట్టబడాలి. ఫస్ట్ ఏంటి? పార్టీల విషయంలో జరుగుతున్న దరిద్రం. రెండవది ఏంటి?
కులాల విషయంలో జరుగుతుంది దరిద్రం. సో పార్టీల పరంగా నేను ఈ పార్టీ ఆ పార్టీ, నువ్వు ఏ పార్టీ అయినా అభిమానించు, కానీ సంఘానికి వచ్చిన తర్వాత మాత్రం సంఘానికి రాజకీయ రంగును మాత్రం మనం అంటించకూడదు 100%. దాన్ని అంటిస్తుంటే కాపరి ఊరుకోకూడదు. కాపరి ఊరుకుంటున్నాడంటే అసలు కాపరి తత్వం నుంచే ఊరుకోమనండి బిబ్లికల్లీ. ఎస్ అన్న. అన్న, రాజకీయ నాయకులు చర్చికి రాకూడదా? ఒకవేళ వాళ్ళు వస్తే ఎలా ఉండాలి? చర్చికి మీరు రాకూడదని మనం చెప్పడానికి ఏ ఒక్కరికి రైట్ లేదు. ఆల్ ఆర్ ఇన్వైటెడ్ టు ది చర్చ్. ఏ కాస్ట్ అయినా, ఏ క్రీడ్ అయినా, ఏ రిలీజియన్ అయినా ఎవరైనా రావచ్చు. సో ఎవరైనా రావచ్చు అన్నప్పుడు డెఫినెట్గా రాజకీయ నాయకుడు కూడా చర్చికి రావచ్చు. కానీ వచ్చేసి నేను మైక్ పట్టుకుంటాను నేను రాజకీయ నాయకుడిని కాబట్టి అంటే కుదరదు. ఎందుకంటే చర్చ్లో ప్రోటోకాల్స్ ఉంటాయి, 100% ప్రోటోకాల్స్ ఉంటాయి. చర్చ్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుండి వాక్యం చెప్పేంత వరకు కొందరికి మాత్రమే ఆ అర్హత ఉంటుంది. కొందరికి మాత్రమే ఏ పని చేసినా. ఏంటి అర్హత అంటే ఏదో బైబిల్ ట్రైనింగో లేదా ఆ డిగ్రీనో ఈ సర్టిఫికేటో కాదు. రక్షణ పొందారా లేదా, తెలిసినంతలో నమ్మకంగా ఉంటున్నారా లేదా, చాలు. సో రక్షణ పొందినవాడు మాత్రమే సంఘంలో పరిచర్యలో అర్హుడు. దుర్గిలో మన సంఘం ఉంది, వచ్చేసి క్లీన్ చేస్తూ ఉంటారు, లేదా ఊడ్చే వాళ్ళు ఊడుస్తూ ఉంటారు, పరిచర్య చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. అప్పుడు నేను చూశాను, ఎవరైతే బ్యాప్టిజం పొందలేదో, ఇంకా రక్షణ అనుభవంలోనికి రాలేదో వాళ్ళు పరిచర్య చేయడం నేను చూసి వెంటనే చెప్పాను, అమ్మ ఇప్పుడు వద్దులేండి, రక్షణ పొందిన తర్వాత మీ సర్వీసెస్ మేము తీసుకుంటాం, అంతవరకు మీ సర్వీసెస్ చర్చ్కి వద్దులేండి అమ్మా అని చెప్పాను. ఎందుకు వీళ్ళు వచ్చి ఎంత కష్టపడి కూడా ఆ కష్టం వేస్టే కదా, ఎందుకు పరిచయం చేస్తున్నారు, అంత చేస్తున్నారు, కానీ ప్రభువుని నమ్ముకోలేదు, ప్రభువుని స్వీకరించలేదు, ఏమైనా యూజ్ ఉందా దానివల్ల? అంతెందుకు అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయంలో ఒక ఇంటర్వ్యూ జరిగింది, పెద్ద ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ జరుగుతున్న ప్రోటోకాల్ ప్రాసెస్ అంతా చూస్తే ఏదో పెద్ద పోస్ట్కి అనుకుంటాం మనం. ఎందుకంటే దానికి ఇవ్వాల్సిన రిక్వైర్మెంట్స్, దానికి ఇవ్వాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆ ప్రాసెస్ అంతా చదివిన తర్వాత ఏ పెద్ద జాబ్ అనుకుంటాం. కానీ దేనికి ఇంటర్వ్యూ జరిగింది? భోజనం వడ్డించడానికి. భోజనం వడ్డించడానికి జరుగుతున్న ఆ చిన్న జాబ్లో ఇంటర్వ్యూకి అడిగిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఆత్మతో నింపబడాలి, ప్రార్థనాపూర్వకులై ఉండాలి, ప్రేయర్ఫుల్ అయి ఉండాలి, ఆత్మపూర్ణులై ఉండాలి, జ్ఞానముతో నిండాలి, విశ్వాసముతో నిండాలి. ఏంటి, దేనికి? వాక్యం చెప్పడానికి కూడా కాదు, అది భోజనాలు వడ్డించడానికి. అలాంటిది బయటికి వెళ్తే లేనిపోని చాడీలు చెప్పి, లేనిపోని అబద్ధాలు చెప్పి, వాడు మంచివాడైనా ఎదుటివాడు మన పార్టీ వాడు కాదని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళని తిట్టేసి, భయంకరమైన బూతులు తిట్టేసి, ఎన్ని బూతులు తిడుతున్న ఆ పార్టీ వాళ్ళు వస్తే మైక్ ఇచ్చేసి చెప్పండి, కూర్చోండి, రండి, నేను నడిపించండి. వాళ్ళు రాజకీయ నాయకులైనంత మాత్రాన, వాళ్ళకి సపోర్ట్ ఉన్నంత మాత్రాన, వాళ్ళు డబ్బులు ఇవ్వగలిగినంత మాత్రాన దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ ద చర్చ్. అసెంబ్లీలోకి నేను వస్తా అంటే రానిస్తారా? నాకు డబ్బులు ఉన్నాయి బై, నన్ను రానివ్వండి, స్పీకర్ సీట్లో కూర్చోబెట్టండి అంటే దెర్ ఈజ్ ఏ ప్రోటోకాల్, దెర్ ఈజ్ ఎ క్రైటీరియా ఫర్ దాట్. ఎంటర్ అవ్వడానికి అంత ఈజీ కాదు అది. సో వాళ్ళ అసెంబ్లీలోనికి నన్ను రానివ్వనప్పుడు, నన్ను మాట్లాడనివ్వనప్పుడు, అది నేను అర్థం చేసుకున్నప్పుడు మన చర్చ్కి వచ్చి వాళ్ళ పెత్తనం ఏంటి? అంతే కదా, వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి అర్థం చేసుకునేలా మనం చెప్పాలి. లేదండి ఇది మీ జోన్ కాదు, ఇది అఫ్కోర్స్ యూ మైట్ బీ ఏ పొలిటీషియన్ లేదా పొలిటికల్ లీడర్ అయి ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ నాట్ యువర్ జోన్. యాజ్ అసెంబ్లీ ఈజ్ నాట్ అవర్ జోన్. అది మా జోన్ ఎలా అయితే కాదో అక్కడ మేము ఎలాగైతే మాట్లాడకూడదో ఇక్కడ మీరు మాట్లాడకూడదండి. దానికి మీకు ఎలిజిబిలిటీ లేదు. అక్కడ మాట్లాడడానికి నాకు ఎలిజిబిలిటీ లేదు, ఇక్కడ మాట్లాడడానికి మీకు లేదు. సో ఆ ఎలిజిబిలిటీ సంపాదించండి. ఏంటది? అన్యాయం చేయకండి. అక్రమంగా నీ పొరుగు పార్టీ అయినంత మాత్రాన అక్రమంగా మాట్లాడకండి, లేదా లేనిపోని మాటలు పలకండి. తెలిసినంతలో నమ్మకంగా ఉండండి, రక్షణ పొందండి. పొందిన తర్వాత మీరు వచ్చి పాట పాడుతుంటే పాడండి. సో రావద్దు అని చెప్పొద్దు, రమ్మనండి, కానీ మైకులు మాత్రం ఇవ్వద్దు. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి నడిపించండి, పాడండి, ఆరాధన చేయండి, వాక్యం చెప్పండి, ఫస్ట్ మెసేజ్ చెప్పండి, వద్దు. అది బైబిల్ అస్సలు ఎంకరేజ్ చేయదు. ఎస్ అన్న. ఫైనల్గా ఒక క్వశ్చన్ అన్న, క్రైస్తవులమైన మనము ఈ పొలిటికల్ పార్టీస్తో ఎంతవరకు మనం మూవ్ ఆన్ అవ్వచ్చు, దీని గురించి కొంచెం. పొలిటికల్ పార్టీస్తో సంబంధాలు పెట్టుకోవచ్చా, ఫ్రెండ్షిప్ చేయొచ్చా అంటే అఫ్కోర్స్ మన ఫ్రెండ్సే ఉంటారు, చేయొచ్చు. వాళ్ళతో మూవ్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు, కానీ ఎంతవరకు? ప్రతిదానికి ఒక బౌండరీ ఉంది. పొలిటికల్ పార్టీస్లో జరిగే దరిద్రం ఏంటి అని అంటే, ఇంతకుముందు దాని గురించి చెప్పినట్లున్నాను,
ఎదుటి పార్టీలో ఉన్నవాడు మంచి చేసినా కానీ మన బెనిఫిట్ కోసం వాడు చెడు చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎక్స్ అనే పార్టీ, వై అనే పార్టీ, జెడ్ అనే పార్టీ ఉంది. ఎక్స్ అనే పార్టీ మంచే చేసింది, కానీ వై అనే పార్టీ ఖచ్చితంగా ఏం చేయాలి? వాళ్ళని విమర్శించాలి, విమర్శిస్తారు కూడా కదా. ఇప్పుడు ఆ వై అనే పార్టీతో ఒక క్రిస్టియన్ ఉంటే ఎక్స్ అనే పార్టీ మంచి చేసినప్పుడు 100% దాన్ని ఏం చేయాలి చెప్పండి? అలా నువ్వు చెప్పగలిగితే వాళ్ళతో మూవ్ ఆన్ అవ్వు. కానీ అలా చెబితే నిన్ను మూవ్ ఆన్ అవ్వనివ్వరు. ఎందుకంటే నువ్వు న్యాయంగా ఉండవు. కానీ ఒకటి చెప్తాను, ఒక క్రిస్టియన్గా మాత్రం ఓటేసి వచ్చేంతవరకే మనకు రాజకీయాలతో టచ్ ఉంటే బెస్ట్. అంటే న్యూస్ ఫాలో అయ్యి ఎవరు వాట్ ఈజ్ వాట్ అని అన్నీ తెలుసుకొని ఓటేసి వచ్చేంతవరకే మనం ఉంటే బెస్ట్. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళతో ఉంటే మనల్ని కూడా పాడు చేసేస్తారు, అంతే కదా. ఖచ్చితంగా వాళ్ళతో ఉంటే వీళ్ళ కోసమైనా లేనిపోని మాటలు ఎదుటి వాళ్ళ మీద మనం మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళ మీద మనం ప్రేమ పెంచుకుంటాం. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ మీద మనం ప్రేమ పెంచుకొని వాళ్ళ కోసం అంతా బ్రతికేసి వాళ్ళ గురించి అంతా మనం ఇద్దరం పక్క నీళ్ళల్లో ఉంటాం. మీరు ఎక్స్ అనే పార్టీ, నేను వై అనే పార్టీ. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ వేరు, మా ఎమ్మెల్యే క్యాండిడేట్ వేరు. మన ఇద్దరం కొట్టుకొని తిట్టుకొని మా అన్న గొప్ప అని మీరు నేను మొత్తానికి రచ్చరచ్చ చేసేసి పక్క నీళ్ళలో మనం మాట్లాడుకోం. రచ్చరచ్చ చేసేసి గొడవలు అయిపోయి ఏదో ఇండియా పాకిస్తాన్ లెవెల్లో గొడవలు అయిపోతాయి మనకి. అయిపోయి తీరా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన టింగుమని వేరే పార్టీలోకి వెళ్ళిపోతాడు. వాళ్ళు మళ్ళీ హగ్స్ చేసుకుంటారు, వాళ్ళు మళ్ళీ మంచి మాట్లాడుకుంటారు. ఇంతకుముందు అవినీతి పరుడు అన్నది ఈయనే, అవినీతి పరుడిని పార్టీలోకి ఆహ్వానించుకున్నది ఇతనే. మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. కానీ ఇంటి పక్కన ఉన్న మనం ఎప్పటికీ ఇండియా పాకిస్తాన్ బక్కరాలు అయ్యేది మనమే. సో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి న్యాయంగా ఉంటే మంచిది. టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్ ఎనీ టైం. అది టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్. సో నేను కోరేది ఒకటే, ఒకరి మీద అభిమానంతో ఒకరిని చెడు చేయకండి, ఒకరి మీద ప్రేమతో ఇంకొకరిని తప్పు చేయకండి. ఇతను మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కానీ ఇతనిలో మంచి ఉంది. ఇతను మీకు శత్రువు అయినప్పటికీ ఇతను చేసిందే కరెక్ట్ అనుకోండి, ఇతనికి సపోర్ట్ చేయండి. మరి ఇతను నా ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ తప్పు చేస్తే సరిదిద్దాలి, సపోర్ట్ చేయకూడదు. అరే చేయరా, నువ్వేం చేసినా నువ్వే కరెక్ట్ రా, తప్పది. సో ఒకరి మీద అభిమానంతో ఇంకొకరిని చెడు చేయడం తప్పు. అది క్రిస్టియానిటీకి పూర్తి వ్యతిరేకం. సో తప్పు చేసిన వాడు నా మిత్రుడైనా సరే నేను వాడికి సపోర్ట్ చేయకూడదు. ఒప్పు చేసిన వాడు నా శత్రువైనా సరే శభాష్రా అని చెప్పగలగాలి. ఆ మెచ్యూరిటీ నాలో ఉండాలి. అది ఉన్నంత వరకు మీరు మూవ్ అయితే మంచిది, కానీ అలా మూవ్ అయితే మనల్ని ఉండనివ్వరు. సో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మంచిది. అండ్ చివరికి ఒక మాటను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయినప్పటికీ ఒక మాట చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. క్రిస్టియన్స్ అందరికీ చెప్తున్నాను, ఓపెన్గా క్రిస్టియన్ ఆడియన్సెస్ అందరికీ చెప్తున్నాను, ఈ ఎలక్షన్ టైం వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి. మా పాస్టర్ గారు చెప్పారనో లేదా ఇంకెవరు చెప్పారనో గుడ్డిగా ఓట్లేయడానికి మాత్రం ముందుకెళ్ళకండి. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, ఎవరైతే యూట్యూబ్లోకి వచ్చి, ఎవరైతే ఓపెన్ ప్లాట్ఫామ్లోకి వచ్చి, సోషల్ మీడియాలోకి వచ్చి వీళ్ళకు ఓటేస్తే మంచి జరుగుతుంది అనుకుంటాను అన్నారనుకోండి, ఇంకా ఇండైరెక్ట్ సపోర్ట్ ఇచ్చిన గుడ్డిగా నమ్మేయండి. డైరెక్ట్ ఆర్ ది ఇండైరెక్ట్ సపోర్ట్ గివెన్ బై ఎనీ పాస్టర్ ఆన్ ఎనీ ఓపెన్ ప్లాట్ఫామ్, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక క్రిస్టియన్ ఆడియన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ట్రాన్సాక్షన్స్ జరిగాయి. డైరెక్ట్ చెప్పరు. సో చెప్తారు ఏంటంటే, ఈ పార్టీ వస్తే మంచిదేమో మీరు కూడా సపోర్ట్ చేయండి అని అంటున్నాడంటే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్లో ట్రాన్సాక్షన్స్ జరిగాయి. మీరు గుడ్డికి వెళ్ళి ఓట్లు గుద్దేస్తారు, తర్వాత మీ లైఫ్లో నాశనం అవుతాయి. సో ప్రేయర్ చేసుకోండి, ఎవరు మంచి చేస్తారో చూడండి, ఎవరు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చారో చూడండి. ఇందులో కులాన్ని చూడకండి, మతాన్ని చూడకండి. నేను క్రిస్టియన్ని, మా ఏరియా ఎమ్మెల్యే హిందూ లేదా ముస్లిం అనుకోండి కొద్దిసేపు, అతను మంచివాడు, క్రిస్టియన్ కూడా ఉన్నాడు, అతను చెడ్డవాడు అనుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, నేను బిబ్లికల్గా ఎవరికి సపోర్ట్ చేయాలి? చెడ్డవాడైన క్రిస్టియన్కా, మంచివాడైన ముస్లింకా, మంచివాడైన హిందూకా? మంచివాడే. ముస్లిం అయినా హిందూ అయినా సరే మంచివాడు కాబట్టి నేను అతనికి నా ఓటు వేయాలి. లేదు క్రిస్టియన్ అతను అన్యాయస్తుడైనా పర్లేదు అంటే తప్పదు, బైబిల్ యాక్సెప్ట్ చేయదు. సో ఎవరైతే ఓపెన్ ప్లాట్ఫామ్కి వచ్చి ఇలా అంటున్నారో మీరు వారి విషయంలో జాగ్రత్త పడండి. వాళ్ళకి బాగానే ఉంటాయి, మనం బక్రాలం అయిపోతాం. సో జాగ్రత్తగా ఉండాలి, ప్రేయర్ఫుల్గా వెళ్తే మంచిది. అదన్నా. థ్యాంక్ యూ అన్న. ఫైనల్గా ఒక క్వశ్చన్. ఇప్పుడు
పాస్టర్తో సమానంగా పుల్పిట్ మీద రాజకీయ నాయకులను కూర్చోబెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? బిబ్లికల్లీ స్పీకింగ్ ఓల్డ్ టెస్టమెంట్ వర్షన్ కానీ న్యూ టెస్టమెంట్ వర్షన్ ప్రకారంగా కానీ ఓల్డ్ టెస్టమెంట్ వర్షన్ ప్రకారంగా స్థలాలకు ప్రాముఖ్యత ఉంది, స్థలాలకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ వరకు వీళ్ళు మాత్రం రావాలి, లోపలికి మాత్రం ఓన్లీ ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి, సంథింగ్ ఇలాంటి కొంచెం స్థలాల మీద ఇంపార్టెన్స్ ఉంది ఓల్డ్ టెస్టమెంట్ వర్షన్లో. వేర్ యాజ్ ఇట్ కమ్స్ టు న్యూ టెస్టమెంట్ ఆ డిఫరెన్సియేషన్ ఏం లేదు. ఆ మూల ఎంత ఇంపార్టెంటో ఆ మూల కూడా అంత ఇంపార్టెంట్. కాకపోతే కొన్ని ట్రెడిషన్స్ని కంటిన్యూ చేయడం మంచిదని నా పర్సనల్ అభిప్రాయం. దీనికి బిబ్లికల్ బేస్ కాదు, అలా కంటిన్యూ చేయకపోతే నరకానికి వెళ్తారని కూడా నేను చెప్పట్లేదు. బట్ కొన్నిటికి ఆ ప్రాముఖ్యతను ఆ వెయిటేజ్ని అలా వదిలేయడం చాలా మంచిది. ఎందుకంటే దానికి ఆ విలువను మనం ఇచ్చినప్పుడే కదా వచ్చిన వాళ్ళు కూడా కొంచెం భయపడి అలా ఉంటారు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తారు, సంఘానికి వచ్చి చూడరు ఎందుకు? సంఘంలో చూడడం తప్పు, ఇంట్లో చూడడం కరెక్టా? కానీ ఈ ప్లేస్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టే కదా ఇక్కడికి వచ్చి పాపం చేయలేకపోతున్నారు. సో నేను కోరేది ఏంటంటే దీన్ని ఒక లిటరల్ సెన్స్లో కాకుండా నన్ను అడిగితే ఆ ట్రెడిషన్ని ఈ విషయంలో కంటిన్యూ చేయడం మంచిది. కొంచెం తెలిసిన వాళ్ళని, నమ్మకస్తులని మనం పైన కూర్చోబెడితే బాగుంటుంది. ఎవరికైనా లీడర్ అనేవాడు కొంచెం తెలిసినంతలో నమ్మకంగా చేసేవాడు ఉంటే బాగుంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఎక్కి ఎవరు పడితే వాళ్ళు దిగితే దానికి ఆ వాల్యూ ఉండదు. సో రేపొద్దున దాని మీద నిలబడాలి అంటే ఓకే ఈ అర్హతలు ఉండాలన్నమాట అని ఒక ఇండైరెక్ట్ మెసేజ్ లోపల నాటుకొని పోతుంది చూసారా. ఆ ఇండైరెక్ట్ మెసేజ్ కూడా ఒక మాదిరి లైఫ్కి. అదేముంది ఎవడైనా ఎక్కొచ్చు నేను కూడా ఎక్కుతా అనే ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చామనుకోండి, అది క్రిస్టియానిటీకి మంచిది కాదు. అంటే బిబ్లికల్గా అదేదో ఆ ప్రదేశానికి ఏదో పవర్ ఉంది, అది ఎక్కితే కాళ్ళు సన్నగా అయిపోతాయి, అది ఏం లేదు న్యూ టెస్టమెంట్ వర్షన్లో. బట్ దానికి అలా ఇవ్వడం వల్ల ఒక కామన్ ఆడియన్స్గా, ఒక కామన్ విశ్వాసిగా, బిలీవర్గా నన్ను ఎందుకు ఎక్కనివ్వట్లేదు అనే క్వశ్చన్ వస్తుంది. అక్కడికి ఎక్కాలంటే కొంచెం అర్హతలు ఉండాలి అని చెప్తారు. ఏంటి అర్హతలు? సో అండ్ సో హోలీగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, దేవునికి సమర్పించుకుని ఉండాలి అని చెప్తారు. దేవునికి సమర్పణ అంటే జాబ్ మానేయడం ఈ కాదు, హార్ట్ని సమర్పించుకొని ఉండాలి. ఓకే అంటే రేపు పొద్దున్న నేను ఎక్కాలి అంటే నాకు ఇలా ఉండాలన్నమాట. సో నాకు ఒకవేళ ఆ ప్లేస్ అంటే నిజంగా ఇష్టమైతే నేను రెడీ చేసుకుంటాను. సో దానివల్ల ఒక మంచి జరుగుతుంది. సో నన్ను అడిగితే ఫోర్గ్రౌండ్లోనికి రాజకీయ నాయకుడు రాకూడదు, చర్చికి రావచ్చు. నేను అదే చెప్పాను. ఇప్పుడు అసెంబ్లీకి మనం వెళ్ళి అక్కడ ఏదో విజిటర్స్ హాల్ ఏదో ఉంటుంది, దాని నుంచి చూడొచ్చు. ఈవెన్ క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు కూడా ఆ ఆడియన్స్లో కూర్చొని చూడొచ్చు. నేను డబ్బులు కట్టాను, నా దగ్గర కూడా ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఉంది, నేను ఆడతా అంటే కుదరదు. సో ఎవరు ఎంతవరకు రావాలో అంతవరకే రావాలి, ఎవరిని ఎంతవరకు రాణించాలో అంతవరకే రాణించాలి. అంటే మన జీవితంలోనూ దాని గురించి నేను మాట్లాడలేదు. క్రికెట్ మ్యాచ్కి వెళ్తే ఆ బౌండరీ లైన్ దాటి లోపల రానివ్వరు, అంతవరకే మనల్ని రాణించాలి. కాబట్టి వీఆర్ ఎలిజిబుల్ అప్ టు దాట్ ఎక్స్టెంట్. ఒకవేళ అసెంబ్లీకి మనం వెళ్తే మనల్ని ఆ విజిటర్స్ గ్యాలరీలో చూసి పంపిస్తారేమో, నాకు దాని గురించి ఐడియా లేదు, బట్ ఎక్కడో విన్నాను నేను, మేబీ పంపిస్తారేమో. అలా అక్కడి వరకే మనకు రాణించగలరు, వారు రాణించగలరు, అక్కడి వరకే మనకు పర్మిషన్. రాజకీయ నాయకుని కూడా వచ్చి కూర్చొని వెళ్ళడానికి వరకే పర్మిషన్. అతను పాల్గొనాలి అని అంటే ఇంతకు ముందు చెప్పినట్లుగా న్యాయస్థుడై ఉండాలి, అన్యాయానికి దూరంగా ఉండాలి, తెలిసినంతలో నమ్మకంగా ఉండి రక్షణ అనుభవం కలిగిన వాడై ఉండాలి. అదన్నా. థ్యాంక్ యూ అన్న, చాలా మంచి విషయాలు మీరు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.